రెండవ పత్రిక 2వ అధ్యాయము 14 వచనంలో ఒక మాట రాయబడుచుంది. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను ఆయన యందు మమ్ములను ఎల్లప్పుడూ విజయోత్సవం ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రము. చాలు. ఇక్కడ ఒక మాట రాయబడుచుంది, వాసన. ఏమంటది? వాసన, సువాసన. ఈ వాసన మనకి రావాలంటే ఏం పని చేయాలి ముక్కు బాగా పనిచేయాలి. ఒక 2-3 సంవత్సరాల క్రితం మనకు ముక్కు పని చేయలేదు అనుకోండి, మనం అనుకున్నాం కరోనా వచ్చిందని. కరోనాకి మెయిన్ ఏంటంటే ముక్కు పని చేయదు. ముక్కు పని చేయకుండా మనం ఏం తిన్నా కానీ ఆ ఫ్లేవర్ అనేది మన మనసుకు అనేది రాదు. ఇక్కడ వాసన చాలా అవసరమైంది. వాసన రాకుండా మనం ఏమి కూడా తినలేం, దాన్ని ఆస్వాదించలేం. ముందుగా ఏంటంటే ఆస్వాదించలేం. ఆ ఫ్లేవర్ వస్తేనే మనం దాన్ని సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, మా ద్వారా ప్రతి స్థలం మందు అంటున్నాడు. మా ద్వారా ప్రతి స్థలం. మన వాసన రావాలంటే మన దగ్గర నుంచే వాసన అనేది రావాలి. వాసన అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనిషి దగ్గర నుంచే. లేదా కుక్క చచ్చిపోతుంది అనుకోండి, ఇప్పుడు కుక్క నుంచి ఏమొస్తుంది? వాసన. బల్లి చచ్చిపోయింది అనుకోండి, భయంకరమైన వాసన. మన ఇంట్లో వెలగ చచ్చిపోయింది అనుకోండి, అది ఎక్కడ చచ్చిపోయిందో కనపడదు. మొన్న మా వాళ్ళ ఇంట్లో బీరువాలో చచ్చిపోయింది ఎలక. ఎక్కడ చచ్చిపోయింది? బీరువాలో. ఇప్పుడు మొత్తం బీరువా తీస్తే ఏంటది? వాసన. ఆ రోజు ముక్కు పని చేయలేదు అనుకోండి, మనకి ఏ వాసన అనేది లేదు. ఇక్కడ రాయబడుచుంది, మా ద్వారా ప్రతి స్థలమందు అంటే రాయబడుచు అంటే మన ద్వారా ప్రతి స్థలమందు మనం సువాసన వెదజల్లే వారుగా ఉండాలి. ఏ సువాసన అంటే ఇక్కడ రాయబడుచుంది కంఫర్ట్ కాదు, కంఫర్ట్ వాసన అయితే కాదు ఇప్పుడు రకరకాల కంఫర్ట్ వచ్చింది. బ్లూ కలర్ కంఫర్ట్ నుంచి బ్లాక్ కలర్ కంఫర్ట్ వచ్చింది, దాని నుంచి సాఫ్ట్ టచ్ వచ్చింది. ఏమొచ్చింది? సాఫ్ట్ టచ్. కొంతమందికి ఆ వాసన అంటే ఇష్టం, కొంతమందికి బ్లాక్ కంఫర్ట్ అంటే ఇష్టం, కొంతమంది బ్లూ కంఫర్ట్ అంటే ఇష్టం. ఎందుకంటే ఆ ఫ్లేవర్లు అనేవి మారుతూ ఉంటాయి. ఇక్కడ రాయబడుచుంది ఆ కంఫర్ట్ వాసన కాదు, మన బట్టలు కట్టే కంఫర్ట్ వాసన అయితే కాదు. ఇక్కడ రాయబడుచున్న మాట క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన. అంటే దేవుని యొక్క వాక్యం యొక్క జ్ఞానం ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో మన నుంచి ఏమొస్తుందంట? సువాసన అనేది వస్తుంది. పౌలు అంటున్నాడు, మా ద్వారా ప్రతి స్థలమందు మేము సువాసనలు వెదజల్లే వారుగా ఉండడానికి సహాయం చేసిన దేవునికి స్తోత్రం. మనం ఏ రకమైన వాసన వెదజల్లే వారుగా ఉన్నాం? మనం ఏ రకమైన వాసన వెదజల్లే వారుగా ఉన్నాం? అది గుడ్ స్మెల్లా, బ్యాడ్ స్మెల్లా? ఎందుకంటే మనం రోడ్డు అని వెళ్తున్నాం అనుకోండి, ఒక బ్యాడ్ స్మెల్ రాగానే మనం ముక్కు మూసుకుంటాం. ఎందుకంటే ఆ వాసన మన మనసుకి అంగీకార యోగ్యంగా అయితే లేదు. కొన్నిసార్లు వెళ్తున్నప్పుడు రెస్టారెంట్ దగ్గరికి వెళ్తున్నాడు, మంచి వాసన వస్తుందమ్మా, కానీ మనం ముందుకెళ్ళిపోతాం కాబట్టి అనుకుంటాం అక్కడ ఆగితే బాగుండు, కాసేపు వాసన అన్న పీల్చుకోవచ్చు. ఇక్కడ బిర్యానీ వాసన చాలా గుమ్మగుమ్మలు ఆడిపోతూ ఉంటాం. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే మనము ఎటువంటి యొక్క వాసన వెదజల్లే వారిగా ఉన్నాం. ఇక్కడ రాయబడుచున్న మాట, పౌలు అంటారు, నేను ప్రతి స్థలమందు కూడా సువాసన వెదజల్లే వారిగా ఉన్నాను. ఎందుకంటే క్రీస్తు యొక్క జ్ఞానము కలిగిన వాడిగా ఉన్నాను. క్రీస్తు యొక్క జ్ఞానం కలిగిన వాడు. మనం కూడా దేవుని యొక్క జ్ఞానము కలిగిన వారిగా కనుక ఉన్నట్లయితే మనం కూడా పౌలు చెప్పినట్లుగా సువాసన వెదజల్లే వారిగా మనం ఉండగలం. ఆ కింద మాటలో రాయబడుచుంది,
రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనగా ఉన్నాం. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వినట్లేదో వారికి మేము ఎలాగొన్నామంటే క్రీస్తు సువాసనగా ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్న మనం ఏ రకమైన వాసనను వెదజల్లే వారిగా ఉన్నాం. ఎందుకంటే కొంతమంది దగ్గర ఉంటామమ్మా, ఎంతసేపు కూర్చున్నా ఏమా ఆ వాసన మనకి నచ్చుతుంది. కొంతమంది దగ్గర మనం ఎప్పుడు వెళ్ళిపోతాయి బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వారి దగ్గర నుంచి వచ్చే వాసన అంత భయంకరంగా ఉంటుంది. ఒక ట్రైన్ ఉంది అమ్మా, ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ గుజరాత్ నుంచి అమ్మా, కలకత్తా నుంచి బెంగళూరు వెళ్తుంది ట్రైన్. అది ఆ ట్రైన్లో కనుక ఎక్కడం కంటే దిగేయడం చాలా సుఖం. ఎందుకంటే ఆ ట్రైన్లో వచ్చిన వాసన ఇంకా ఏ ట్రైన్లో కూడా, ఎందుకంటే ఆ ట్రైన్లో ఎక్కే వాళ్ళు ఎవరు కూడా మొఖాలు కడగరు. మనం ఒక్కరోజు ఒక పూట మొఖం కడగకపోతే ఏదోలాగా ఉంటుంది, కడుగుదాం అవ్వకపోతే. ఆ ట్రైన్లో ఎక్కేవాడు కలకత్తాలో ఎక్కి బెంగళూరులో దిగేదాకా మొఖం కడగడు, కానీ అన్నీ తింటాడు. ఆ వాసన ఎలాగుంటుందంటే అమ్మ, కొత్తగా ట్రైన్ ఎక్కే వాళ్ళకి అమ్మ ఇంకా వాంతులే వాంతులు. రాయబడుచుంది మనం ఏ రకమైన వాసన వెదజల్లే వారిగా ఉన్నాం. మన నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా, గుడ్ స్మెల్ వస్తుందా? ఎందుకంటే అమ్మా, బెల్లం ఎక్కడుందో చీమలకి చెప్పనవసరం లేదు. నువ్వు ఎంత మూల దాసినా అమ్మా, ఆ బెల్లం వాసన చీమలకు ఆటోమేటిక్గా మనం అనుకుంటాం. ఎంత దారి ఎలాగేసింది, మన చుట్టూ లక్ష్మణ్ రావు గీసినా కానీ అమ్మా చీమకి వాసన తెలిసిపోద్ది. ఇక్కడ మనము ఏ రకమైన వాసన వెదజల్లేవారుగా ఉన్నాం. బైబిల్ కొన్ని వాసనలు మనం చూద్దాం. ఏ రకమైన వాసన నువ్వు కలిగి ఉన్నావో పరీక్షించుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా 8వ అధ్యాయం 21వ వచనం 8:21 ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని నేను మరలా శపించను. చాలండి. ఇక్కడ రాయబడుచుంది నోవాహు ఆ యొక్క జలప్రళయం తర్వాత నోవాహు అతని కుటుంబం కూడా రక్షింపబడిన తర్వాత నోవాహు చేసిన మొదటి పని అక్కడ కనబడుతుంది 20వ వచనములో. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్రమైన పశువులన్నిటిలోను పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాను. ఆ జలప్రళయం తర్వాత నోవాహు చేసిన మొదటి పని ఏంటంటే బలిపీఠము కట్టి దేవునికి దహన బలి అర్పించాను. అక్కడ రాయబడి అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించెను అని రాయబడుతుంది. దేవుడైన యెహోవా మంచి సువాసనను పీల్చాడు. మంచి సువాసన. మనం కూడా ఏమా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మంచి సువాసన రాగానే మనం వెళ్ళి అడుగుతాం, ఏమా నువ్వు ఏ రకమైన సెంటు వాడుతున్నావు అని. ఏమా ఏ రకమైన సెంటు వాడుతున్నావు, ఏంటి ఆ స్మెల్? మనం కూడా అటువంటి యొక్క స్మెల్ని వెదజల్లే వారికి ఉండాలి. ఒక సెంట్ ఉంది, దాని పేరు పాయిజన్. అమ్మా దాని పేరేం పేరు? పాయిజన్. పాయిజన్ అంటే ఏంటి? విషం. ఆ సెంటు పేరు కూడా అదే, విషం. అది కొట్టుకుంటే అమ్మా మనల్ని ఏం చేద్దంటే విషం ఎక్కిచ్చేద్ది. అంటే అంత ఇంటాక్సికేటెడ్గా మత్తు కలిగిన వారిగా ఉండడం ఆ వాసన చాలామందికి ఇష్టం. ఇంకో సెంటు ఉంది, దాని పేరు మ్యారేజ్. ఏం పేరు? మ్యారేజ్. ఆ సెంటు కూడా కొట్టుకుంటే వారం రోజులైనా ఆ బట్టలు అదే వాసన. ఇక్కడ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది పెర్ఫ్యూమ్, సెంట్లు. అది ఎప్పుడైతే మనం పీల్చామో మన మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇక్కడ వాక్య భాగం రాయబడి నోవాహు ఆ జలప్రళయం తర్వాత అతను అన్న కుటుంబము 8 మంది రక్షింపబడిన తర్వాత
అప్పుడు నోవాహు చేస్తున్న మొదటి పని ఏంటంటే దేవునికి బలిపీఠము కట్టి దహన బలిని అర్పించినప్పుడు దేవుడు ఆ సువాసనను ఆగ్రహించి ఆ కింద మాటలో రాయబడుచుంది, ఇక మీదట నరులను బట్టి భూమిని నేను శపించను. ఒక టీవీలో యాడ్ చూస్తాం, మనకి టీవీలో ఒక యాడ్ వస్తుంది, భక్తునికి దేవునికి భక్తునికి అనుసంధానమైనదని ఒకటి ఏంటిది, అంబిక దర్బార్బతి అంటే అది వెలిగిస్తే దేవుని మనం పిలిస్తే అంటే ఆ వాసన పిలిచి వచ్చేస్తాడు. ఇక్కడ వాక్య భాగం రాయబడి నోవాహు కూడా ఏం చేస్తాడంటే ఒక బలిపీఠము కట్టి దేవునికి బలర్పించిన తర్వాత దేవుడు ఆ యొక్క రుచికరమైన ఆహ్లాదకరమైన వాసనను పీల్చగానే దేవుని యొక్క మనసు అనేది మారిపోయింది. అక్కడ ఇక మీదట అంటున్నాడు. ఇక మీదట అంటే ఇప్పుడు జరిగిపోయి ఇక మీదట నేనే ఇంకా నల్లను బట్టి భూమిని శపించాను. దేవుని యొక్క మనస్సు మారిపోయింది ఆ వాసన రాగానే. ఇక్కడ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్నా, నువ్వు నీ ద్వారా వస్తున్న వాసన వల్ల దేవుని యొక్క మనసు మారుతుందా లేదో పరీక్షించుకో. ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది, బలిపీఠము అంటే ఏంటి? దేవుని స్తుతించడం, ప్రార్థన, దేవుని గణపరచడం, ఆరాధన. ఎప్పుడైతే నోవాహు ద్వారా వచ్చిన యొక్క ఆరాధన ద్వారా, నోవాహు ద్వారా వచ్చిన ప్రార్థన ద్వారా దేవుడు ఆ యొక్క స్వీట్ స్మెల్ని ఎప్పుడైతే ఆయన పీల్చాడో తన హృదయాన్ని మార్చుకున్నట్లుగా రాయబడుతుంది. అందుకే పౌలు అంటున్నాడు, ఏమన్నాడు? మేము ఉన్న ప్రతి స్థలమందు కూడా మేము దేవుని యొక్క జ్ఞానం యొక్క సువాసన వెదజల్లే వారిగా ఉన్నాం. అంటే నోవాహు చెప్తున్నాడు, నా ద్వారా మనము ద్వారా దేవుని స్తుతించేవారుగా గణపరిచేవారుగా ఎప్పుడైతే మనం ఉన్నామో ఆ రుచికరమైన ఆ యొక్క వాసన దేవుడు ఆగ్రహించి మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు. చూడండి, 141 కీర్తన 2వ వచనం చూద్దాం. 141 కీర్తన 2వ వచనం, నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులు ఎత్తిన సాయంకాలపు నైవేద్యం. ఇక్కడ రాయబడి నా ప్రార్థన ధూపం వలెను అని రాయబడుతుంది. అంటే నువ్వు చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమైన ఇంపైన సువాసనగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాలం యొక్క నైవేద్యము. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయాలని ఆయన యొక్క ఆసక్తి. నువ్వు దేవుని స్తుతించాలని, దేవుని గణపరచాలని, దేవుని యొక్క పరిచర్లో వాడబడాలని నోవాహు కూడా ఏం చేస్తాడంటే దేవుని చేస్తున్న గొప్ప కార్యాన్ని బట్టి, దేవుడు తన కుటుంబాన్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం మీద వచ్చిన ఆ దహన బలి ద్వారా దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క ఆలోచనను దేవుడు మార్చుకున్నట్లుగా కనబడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీవు కూడా నోవాహు వల్లే ఇంపైన వాసనను ఇచ్చేవారుగా ఉండాలి. ఎందుకంటే చూడండి, 51వ కీర్తన చూద్దాం, 16 వచనం. 51వ కీర్తన 16, నీవు బలిని కోరువాడు కాదు, కోరిన ఎడల దహన బలికి ఇష్టమైనది కాదు, విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. ఇక్కడ రాయబడుచుంది, ఆయన దహన బలిని కోరేవాడు కాదు, ఆయన బలిని కోరేవాడు కాదు, కానీ ఆయన కోరేది ఏంటంటే విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. కానీ నీ వాసన ఎక్కడంటే నీ బట్టల వల్ల కాదు, కానీ నీ హృదయంలో నుంచి రావాలి వాసన. ఆ హృదయపు వాసన ఆయనకి ఇష్టమైన అర్పణ బలిగా ఉంది. ప్రియమైన వాళ్ళరా, నోవాహు వలె నేనేం చేయాలంటే దేవునికి విరిగి నలిగిన హృదయం నర్పించే వారికి ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రతి భాష బిందువును తుడిచేవాడు, ఆయన ప్రతి కన్నీటి బొట్టును ఆయన తుడిచేవాడిగా ఉన్నాడు. అందుకే ఇక్కడ రాయబడుచుంది, మనం చదువుకున్న వచనములో, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తు గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపరచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవునికి అని రాయబడుచుంది. ప్రతి సమయంలో విజయోత్సవం దేవుడు మమ్మలను
ఘనపరిచేవాడు కూడా. ఎందుకంటే మేము దేవునికి ఇష్టమైన సువాసన వెదజల్లేవారుగా ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, మనం కూడా దేవునికి ఇష్టమైన సువాసనను వెదజల్లేవారుగా ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. 11 అధ్యాయము యోహాను సువార్త 39వ వచనం. 11:39 యోహాను సువార్త. యోహాను సువార్త 11:39. రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని యొక్క సహోదరి అయిన అక్క మార్త వచ్చి అంటుందో మాట, ప్రభువా అతడు చనిపోయి 4 దినములు అయింది. చాలండి, ఇక్కడ రాయబడుచుంది అతడు చనిపోయి 4 దినాలు అయిందని మార్త అంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ దేహము చనిపోయబడిందో, లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడి అప్పటికి 4 రోజులు అయిపోయింది. ఇప్పుడు యేసుప్రభు వచ్చి అంటున్నాడు ఆ రాయి తీసేయండి అని. మనం సమాధి చేసిన తర్వాత ఎవరన్నా వచ్చి ఆ బాక్స్ మోత తీయండి అంటే మనం తీసేస్తామంటే అవడమా? తీయం. ఎందుకంటే 4 రోజులు అయిపోయింది దాని. ఇప్పుడు బాడీ ఆల్రెడీ డీకంపోజ్ అనేది అయిపోద్ది. బాడీ రంగు మారిపోద్ది. అన్ప్లెజెంట్ ఓడోర్ అంటే ఆ యొక్క వాసన మనము భరించలేనంత వాసన వస్తుంది. కుక్క చనిపోయినా మనం వాసన పీల్చవచ్చు, కానీ మనిషి చనిపోయిన తర్వాత ఆ వాసన మనం పీల్చలేం. ఎంత భయంకరమైన వాసన అంటే అంత భయంకరమైన వాసన. ఎందుకంటే మనిషి తినంది ఏది కూడా లేదు. ఏది ఎట్టినా కడుపులో పాడేసుకుంటాడు మనిషి. కనుక ఆ వాసన భరించలేదు. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది మాట, ఒక 4-5 రోజుల్లో బాడీ ఏమైపోద్దంటే దాంట్లో ఉన్న యొక్క యాసిడ్స్ అన్నీ కూడా బయటికి వచ్చి బాడీ అంతా కూడా డీకంపోజ్ అయిపోద్ది. కనుక చాలా భయంకరమైన వాసన. కానీ ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు రాయి తీయమని. వెంటనే వాళ్ళ అక్క వచ్చేసింది మార్తమ్మ. అయ్యగారు ఆల్రెడీ ఆయన చనిపోయి 4 రోజులు అయిపోయింది. ఇప్పుడు లాజరు యొక్క దేహం ఏమొస్తుందంటే మరణపు వాసన అనేది వస్తుంది. లాజరు యొక్క దేహం ఏమొస్తుంది? మరణపు వాసన. అది ఇష్టమైనది అయితే కాదు. ఎప్పుడైనా బాడీ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, మనం ఆల్రెడీ ముక్కు మూసుకుంటాం. ఎందుకంటే అక్కడ వాసన రాకపోయినా మనం ఆటోమేటిక్గా శవం దగ్గరికి వెళ్ళగానే మనం ముక్కు మూసుకుంటాం. ఎందుకంటే అది మంచి వాసన అయితే కాదు. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, లాజరు యొక్క జీవితంలో మరణపు వాసన వచ్చేవాడికి ఉన్నాడు. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు చూడండి, తన యొక్క పత్రికలో 14వ వచనములో 15వ వచనము, రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసనగా ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడుచున్న వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాం. ఇక్కడ రాయబడుచుంది, నేను నశించిన వారికి మరణార్థమైన మరణపు వాసన. లాజరు యొక్క జీవితంలో మరణార్థమైన మరణపు వాసనగా ఉన్నాడు. అది అర్థం. ఎవరికి కూడా ఇష్టమైన వాసన అయితే కాదు. కానీ దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఇక్కడ రాయబడుచుంది, నోహు అర్పించిన ఆ యొక్క బలి. మన యొక్క జీవితంలో కూడా దేవునికి అటువంటి యొక్క బలి అర్పించే వారిగా మనం ఉన్నట్లయితే ఆ దేవునికి ఇష్టమైన సువాసనగా ఉంటుందని వాక్య భాగం రాయబడుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, మనము లాజరు వల్లే మరణార్థమైన మరణపు వాసన వచ్చేవారుగా ఉండకూడదు. ఎందుకంటే మరణార్థమైన మరణపు వాసన ఎప్పుడైతే మనం వచ్చామో అది ఎవరికి కూడా ఇష్టమైంది కాదు కనుక, దేవునికి కూడా ఇష్టమైంది కాదు కనుక ఆయన నీ మీద తన యొక్క ఆలోచనను మార్చుకునే ఉద్దేశం అయితే కలగదు ఆ వాసన వల్ల. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది ఏంటంటే మనము ఎలా ఉండాలంట? జీవార్థమైన జీవ వాసన, అదే రకమైన వాసన పైన అంటున్నాడు, దేవునికి క్రీస్తు సువాసనగా ఉండాలి. మనం దేవునికి ఇష్టమైన వాసనగా మనం ఉండాలి. యాకోబు యొక్క జీవితం కూడా మనం చూసుకున్నట్లయితే యాకోబు ద్వారా ఒక సువాసన వచ్చింది. అదేంటంటే మోసకరమైన వాసన. అదేంటంటే మోసకరమైన, చదవండి వచ్చిన 27వ అధ్యాయం 27వ వచనం, ఆదికాండం 27:27. అప్పుడు దగ్గరకు వచ్చి అతన్ని ముట్టి పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను
వాసన చూసెను, అతను దీవించిట్లా నేను. ఎవరెతను అమ్మా? యాకోబు ఏం చేస్తాడంటే యాసావు వలె రూపు మార్చుకున్నాడు. ఇప్పుడు ఆ ఇస్సాకు ఏం చేస్తాడంటే తన బట్టలను వాసన చూశాడు. వాసన చూడగానే యాసావు ఏ సెంట్ అయితే కొట్టుకున్నాడో యాకోబు కూడా అదే సెంటుని కొట్టుకున్నాడు. అమ్మా, వాసన చూడగానే అర్థమైపోయింది ఏంటి ఈడ నిజంగానే యాసావు అని. ఎందుకంటే ఇస్సాకుకి సరిగ్గా కళ్ళు కనబడట్లేదు కనుక మోసం చేశాడు. ఇప్పుడు యాకోబు దగ్గర ఏముందంటే ఏముంది? మోసకరమైన వాసన ఉంది. మనం కూడా మోసం చేసేవాళ్ళుగానే ఉన్నాం. మనం కూడా దేవుని దగ్గర అటువంటి యొక్క మోసకరమైన ఆలోచన కలిగిన వారిగా ఉంటాం. ఈరోజు పనికి వెళ్ళదేమ్మా అంటే ఇలా ఆదివారం కదండి మాస్టర్ గారు. మరి ఆదివారం ఎక్కడ ఉండాలి ఆదివారం ఎక్కడ ఉండాలి? చర్చిలో ఉండాలి. కానీ ఎక్కడ ఉంటాం మనం? బట్టల రాయి దగ్గర, నీటి పైపు దగ్గర, బట్టల రాయి దగ్గర, చెట్టు కింద. అంటే ఇలా ఆదివారం కదండి, పని లేదండి. రైతు కూడా తెలుసు ఈ ఆదివారం పనులకు ఎవరు రారు. రైతు అనుకుంటాడు ఏమని, వీళ్ళందరూ కూడా ప్రార్థనకి వెళ్ళిపోయేవాళ్ళేమో అని. మన ప్రార్థనకే మోసకరమైన వాసన. దేవుని యొక్క వాక్య భాగం యాకోబు దగ్గర ఏమొస్తుందంటే సువాసన కాదు కానీ అది మోసకరమైన వాసన. ఎందుకంటే యాకోబు అంటే మోసగాడు. ఇక్కడ తన అన్నయ్య స్థానంలో ఉండి యాషావు వలె ఉండి తన రూపును మార్చుకున్నాడు, కానీ తన హృదయం మాత్రము మారలే. మనకి పైకి భక్తి కలిగిన వారి గుండి లోపల ఎలాగున్నామంటే దాని యొక్క రుచిని తెలుసుకున్న వారుగానే ఉండిపోతుంది. కానీ దేవుని యొక్క వాక్య భాగం ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే మనం కూడా యాకోబు వలె మోసకరమైన వాసన కలిగిన వారుగా ఉండకూడదు. ఎందుకంటే దాని ద్వారా ఆయన ఆ స్మెల్ని, ఆ వాసనను ఆగ్రహించే వాడుగా అయితే లేడు. నీ హృదయం మార్చుకొని మనసు మార్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఒకసారి చూడండి. మనం చదివిన అదే యొక్క వాక్య భాగము 2 కొరింథీ 4 అధ్యాయం 17 వచనం. ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవా. ఇక్కడ పాతవి గతించి ఇదిగో కొత్తవే అని. నువ్వు ఇంతకుముందు అటువంటి మోసకరమైన మరణార్థమైన మరణపు వాసనగాను ఉన్నట్లయితే మారాలి. ఎందుకంటే నీ మనసు మారకపోతే దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, విరిగి నలిగిన హృదయం ఆయనకి ఎంత ఇష్టమైన బలి. ఆయన బలిని కోరేవాడు కాదు, ఆయన దహన బలిని కోరేవాడు కాదు. ఆయన అడిగేది నీ హృదయం మాత్రమే అడిగేవాడు. నీ హృదయంలో వచ్చిన వాసన ఆయన చాలా అవసరం. రాయబడుతుంది, మా ద్వారా ప్రతి స్థలమందు మేము ఏ రకమైన వాసన కలిగిన వారిగా ఉన్నామంటే క్రీస్తుని గూర్చిన జ్ఞానం వల్ల వచ్చిన సువాసన కలిగిన వారిగా ఉన్నాం. కాబట్టి ఈ క్రీస్తుని ఎప్పుడైతే మనం వెంబడిస్తున్నామో మనం కూడా అటువంటి యొక్క సువాసన వెదజల్లేవారుగా ఉండగలం. కానీ ఇక్కడ లాజరు యొక్క జీవితంలో మరణార్థమైన మరణపు వాసన కలిగిన వాడిగా ఉన్నాడు. యాకోబు యొక్క జీవితంలో మోసము చేస్తున్న వాసన కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మోసము చేస్తున్నప్పటికీ తన యొక్క జీవితంలో దేవుడు అద్భుతంగా తర్వాత మార్చినప్పటికీ మొదట మాత్రము తన అన్నయ్యను మోసం చేసిన వాడుగా. ఆ యొక్క పై వచనం చదివినట్లయితే ఆ చిక్కుడుగాయ కూరము తన జ్యేష్ఠత్వాన్ని అడిగిన వాడిగా కనబడుతున్నాడు. నువ్వు నాకు నీ జ్యేష్ఠత్వాన్ని ఇస్తే ఈ చిక్కుడుగాయ కూర నీకు ఇచ్చేస్తాను. ప్రియమైన వాళ్ళరా, మోసకరమైన వాసన దేవుని మోసం. ఎందుకు మలాకీ గ్రంథంలో అంటున్నాడు చూడండి, మాట చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి. పై వచనం వచ్చారు 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలున అయితే మీరు నా యొద్ద దొంగిలి తిరి. చాలండి. ఏంటంటే మానవుడు దేవుని యొద్ద దొంగిలున. మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర ఏం చేస్తున్నాడంట? దొంగతనం చేస్తున్నాడు. మనం అనుకోవచ్చు నేను ఎవరి దగ్గర దొంగతనం చేయలేదు అని. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, అయితే మీరు నా యొద్ద దొంగిలి తిరిగి దేని విషయములో
మేము నీ యొద్ద దొంగిలిద్దామని మీరందరూ 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణను ఇయ్యక దేవునికి ఇవ్వవలసినది ఇవ్వకపోవటమే దొంగతనం. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోవటమే. నీ టైన దేవునికి ఇవ్వాలి. నీ టైన్ ఇవ్వకపోవటమే దొంగతనం. నీ టైన్ ఇవ్వకపోవటమే దొంగతనం. మన రోజుగా మా సంవత్సరానికి 365 రోజులు. 365 రోజుల్లో దేవుడు నిన్ను అడిగేది 52 రోజులు అడుగుతున్నాడు. నిన్ను అడుగుతున్నాడు, 52 రోజులు అడుగుతున్నాడు. మిగతా 250 రోజులు సుమారుగా నీయే. 52 రోజుల్లో అడుగుతున్నాడు ఆయన. రోజుకి 24 వారానికి 7 రోజులైతే వారానికి 7 రోజులైతే నిన్ను అడిగేది ఒక్కరోజు అడుగుతున్నాడు. మిగతా 6 రోజులు కూడా నీయే. 6 రోజులు నీయే, నీ ఇష్టం. నువ్వు 6 రోజులు ఏం చేసినా 7 రోజు మాత్రం దేవుని దగ్గరికి రావాలి. రోజుకి 24 గంటలు అయితే నిన్ను అడిగేది 2 గంటలు అడుగుతున్నాడు. మిగతా 22 గంటలు నీయే. ఏది ఎక్కువ? 22 గంటలు ఎక్కువ, 2 గంటలు ఎక్కువ? 22 గంటలు ఎక్కువ. అవన్నీ నీయే. కానీ 2 గంటలే దేవుడు అడుగుతున్నాడు. ఆ 2 గంటలు కూడా నువ్వు దేవుని దగ్గర ఇవ్వకపోతే నువ్వు దేవుని దగ్గర దొంగతనం చేసినట్లే. ఆ 2 గంటలు కూడా నువ్వు దేవుని స్తుతించడానికి నీ మనస్సుని సిద్ధం చేసుకోకపోతే నువ్వు దొంగతనం చేసినట్లే. ఇక్కడ రాయబడుచున్నాడు, మానవుడు దేవుని వద్ద దొంగతనం చేస్తున్నాడు. ఏంటంటే దేవునికి ఇవ్వవలసినది ఇవ్వకపోవటమే. నువ్వు పాటలు పాడగలవు బాగా. ఎప్పుడు వస్తాం మనం? లాస్ట్ పాటకు వస్తాం. మనకు పాట ఇవ్వకపోతే నేను ప్రార్థనకు వచ్చినా నాకు పాట పాడతాక టైం ఇవ్వలేదు అంటాం. మరి దొంగతనం ఎవరు చేశారు? నువ్వు సమయంకి రాకపోవటమే దొంగతనం చేయడు. నువ్వు బాగా వాక్యం చదవగలవు, చదవమంటే మన తప్పులు వచ్చేస్తున్నాయి అంటాం. మరి మిగతా అన్నీ చదువుతున్నావు. దొంగతనం ఎవరు చేస్తున్నట్లు? నువ్వు చేస్తున్నట్లు దొంగతనం. కానీ నీకున్న టయాన్ని, నీకున్న సమయాన్ని, నీకున్న యొక్క తలాంతులను దేవుని కోసం ఇవ్వకపోవటమే దొంగతనం. ఆ దొంగతనం చేసినట్లయితే నువ్వు యాకోబు వలె మోసకరమైన వాసన కలిగిన వానిగా. నువ్వు ఎన్ని కంఫర్ట్లు పెట్టినా, నువ్వెంత కంఫర్ట్లు పెట్టినా కానీ ప్రయోజనం అనేది లేదు. ఎందుకంటే ఆ మలినం నీలో ఉండిపోయింది. అందుకే గలతీయుల పత్రికలో 5:5 రాయబడి వచ్చింది, శరీర కార్యాలు ఏమనగా అని. ఆ కింద రాయబడుచున్న ఆత్మఫలములు ఏమనగా. నువ్వు ఆత్మఫలములను ఫలించకపోతే నువ్వు కూడా మోసకరమైన వాసన కలిగిన వానిగా ఉంటావు. నువ్వు మోసకరమైన వాసన కలిగిన వానిగా ఉన్నట్లయితే దేవుడు నీ ద్వారా ఆయన ఇష్టపడేవాడు మాత్రం కాదు. నీ వాసన ఆయన అంగీకరించేవాడు మాత్రం కాదు. ఒక పూట మనం మొంగడుకోపోతేనే మన వాసన మనకే నచ్చదు. మన వాసన మనకే నచ్చదు. మరి దేవుడికి ఎలా నచ్చుతుంది? దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది. మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టమైన వాసనను ఇచ్చేవారిగా ఉండాలి. ఇంకో ఎగ్జాంపుల్ మనం చూద్దాం. లూకా సువార్త 18వ చూద్దాం. లూకా 10:40 లూకా 10:40. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో. ఇక్కడ మార్త ఉంది. మార్త మాటీవీలో సీరియల్ ఉంది. మాటీవీలో సీరియల్ మార్త, ఇద్దరు ఒకటే, వంటలక్క. ఎవరావిడి? వంటలక్క. అందరికి ఇష్టం వంటలక్క సీరియల్ అంటే. ఆ వంటలక్క దగ్గర ఏం వాసన వస్తుందంటే వంట వాసన వస్తుంది. ఎక్కువసేపు మనం వంటగదిలో ఉన్నాం అనుకోండి, మనం ఏం వండుతున్నా ఆ వాసన వస్తాయి మన బట్టలు. ఇక్కడ ఈ మార్త దగ్గర ఏం వస్తుంది? వంటల వాసన వస్తుంది మార్త దగ్గర. మార్త దగ్గర వంటల వాసన ఎందుకు వస్తుందంటే ఎప్పుడైతే యేసుప్రభువు వాళ్ళ ఇంటికి వచ్చాడో కంగారు పడిపోయింది. చూడండి, అక్కడ రాయబడుచుంది, మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడింది. తొందరపడి కారం బదులు ఉప్పు బదులు కారం వేసేస్తుంది. ఎందుకంటే ఆ తొందరపాటులో చేస్తుంది పని. అక్కడ మీద పోసేసుకుని అడి చేస్తుంది, ఇడి చేస్తుంది, కంగారు చేసేస్తుంది. అంత కంగారుగా చేస్తున్నా ఎవడైతే ఖాళీ కూర్చున్నాడో వాడి మీదే ఉంటుంది మనకన్నా.
నేను ఇంత కష్టపడుతూ ఉంటే మా చెల్లి అక్క అక్కడ కూర్చొని ఏం చేస్తుందంట, ఖాళీగా ఖాళీగా కూర్చుని సులుకోలు చెప్తుంది అక్కడ. మనం అంత కష్టపడినా కానీ అమ్మ ఆవిడ ఇంకా ఉంటుంది. అది మార్త కూడా ఆవిడ మరీ చూసింది చెల్లి గబగబా వచ్చేసింది యేసుబాబు దగ్గరికి. ఏమయ్యా యేసురావు గారు, నేను నువ్వు మా ఇంటికి వచ్చావని నేను కోడిని కోసాను, మేకను కోసాను, అన్ని కోసాను అమ్మ, నేను ఎంత కష్టపడుతున్నాను. మా చెల్లి చూసి ఖాళీ కూర్చుంది దగ్గర. ఆయన అంటున్నాడు చూడండి, అందుకు ప్రభువు, మార్త నీవు అనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది మాత్రం ఒక్కటే. అదేంటంటే మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె వద్ద నుండి ఎవరు కూడా తీసుకోలేరు. ఇక్కడ ఉత్తమమైనది ఒకటే, దేవుని యొక్క వాక్యాన్ని వినటం. ఉత్తమమైనది ఒకటే, దేవుని యొక్క వాక్యాన్ని గురించిన జ్ఞానము అయిన సువాసన కలిగిన ఉండటం ఉత్తమమైనది. అది ఇక్కడ రాయబడుచుంది. మార్త ఆ ఆలోచన లేనట్టుగా కనపడుతుంది, తొందరపడుతుంది. తన చెల్లి ఎక్కడ ఖాళీగా కూర్చున్నట్లుగా ఉంది తప్ప అక్కడ ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది అవసరమైనది అనే ఆలోచన ఆమెకి ఎంత మాత్రం కూడా రాలేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచు మనము మార్త వలె ఆ యొక్క వంటల వాసన కాదు, కానీ మరియ వల్ల దేవుని యొక్క వాక్యాన్ని వినే యొక్క వాసన మనం కలిగిన వారిగా ఉండాలి. మార్త అనేకమైన పనులు పెట్టి తొందరపడుచుంది. అవసరమే, దేవుని యొక్క పరిచర్యకు ఆహారము వండేవారు కావాలి, దేవుని యొక్క పరిచర్య ఆహారం పెట్టేవాళ్ళు కావాలి. కానీ అంతకంటే ముఖ్యంగా ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని వినేవాళ్ళు కూడా అవసరం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు, దేవరాలు దాన్ని ధ్యానించువాడు. ఈ ధర్మశాస్త్రం మంది ఏం చేయాలంట, ఆనందించుతూ దేవరాలు దీన్ని ధ్యానించువాడు ధన్యుడు. అప్పుడే మనం దేవునికి ఇష్టమైన వాసనను ఇచ్చేవారుగా ఉండగలం. యాకోబు వలె మోసకరమైన వాసన కాకుండా, లాజరు వలె మరణార్థమైన మరణపు వాసనగా కాకుండా, దేవునికి ఇష్టమైన వాసనగా నువ్వు ఇచ్చేవారుగా ఉండాలంటే ఒకే ఒకటి, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. నోవాహు తన యొక్క జీవితంలో బలిపీఠము కట్టాడు కనుక నువ్వు కూడా నీ యొక్క జీవిత ప్రార్థనను బలిపీఠం కట్టినట్లయితే, ఎప్పుడైతే ఆ రకమైన ఆలోచన కలిగిన వారుగా ఉన్నావో దేవునికి ఇష్టమైన వాసనగా, తన హృదయాన్ని మార్చే వాసనగా ఉండగలమని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. తర్వాత చూద్దాం యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అప్పుడు మరియ మిక్కిలి విలువ కలిగిన అచ్చ జటమాంసి అత్తరు సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదాలకు తల వెంట్రుకలతో తుడిచెను. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండిపోయాను. ఇక్కడ మూడోది రాయబడిచింది ఏంటంటే అత్తరు వాసన. ఏం వాసన ఇది? అత్తరు వాసన. ఎవరి దగ్గర నుంచి వస్తుంది? మరియ దగ్గర నుంచి వస్తుంది అత్తరు వాసన. ఎందుకంటే మనకి 2 రకాల పెర్ఫ్యూమ్స్ ఉంటాయి. ఒకటి డియోడ్రెంట్, అదేంటంటే ఓన్లీ మన దగ్గర నుంచి వచ్చినాక ఆ బాడీకి మాత్రం కొట్టుకునేది డియోడ్రెంట్. అది ఇంకోటి ఉంటుంది అత్తరు ఉంటుంది, అది బాడీకి రాసుకోవడం కాదు కానీ బట్టకు రాసుకోవాలి. దాన్ని ఎక్కడ రాసుకోవాలి? బట్టలకి కూడా రాసుకున్నాము ఏమా, మన అటెళ్ళినా ఇటెళ్ళినా వాసన పక్కన ఉన్న వాళ్ళకి వస్తే. ఇక్కడ రాయబడుచుంది మరియ దగ్గర నుంచి వస్తుంది ఏం వాసన అంటే ఏమా అత్తరు వాసన అనేది వస్తుంది. అత్త వాసన రావడానికి గల కారణం అక్కడ రాయబడుచుంది. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటమాంస అత్తరు సేరునర తీసుకుని యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇప్పుడు మన దగ్గర బాటిల్ ఉంది అమ్మా, అచ్చ జటమాంస అత్తరు సేరున్నర ఉంది మన దగ్గర. ఏముంది? సేరున్నర ఉంది. ఇది సీసాలో ఉన్నంత వరకు ఏమా దాని వాల్యూ అనేది మనకు తెలియదు.
దీంట్లో ఉన్నంత వరకు దీని ఉపయోగం అనేది మనకు తెలియదు. ఎప్పుడైతే అది తీసామో అప్పుడు దాని యొక్క వాసన అనేది బయటికి కనబడుతుంది. ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేసామో దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది బయటికి కనబడుతుంది, వస్తుంది. ఇక్కడ రాయబడుచుంది, ఆమె ఏం చేస్తుందంటే ఆ సేరున్నర కింద మండలో రాయబడుచుంది, అది ఇంచుమించు 150 రూపాయలు కావచ్చు అని. ఇంచుమించు 150. ఎప్పుడమ్మా? ఎప్పుడది? యేసు ప్రభు ఉన్నప్పుడు, అంటే 1వ సంవత్సరంలో. ఇప్పుడు ఎందుకు మనకి 2025వ సంవత్సరంలో, అంటే 2000 సంవత్సరాల క్రితం అది 1500 150 రూపాయలు. కానీ ఇప్పుడు అది లక్షల్లో ఉంటుంది, లక్షల్లో ఉంటుంది. ఎందుకంటే అది నిలవయ్యే కొద్దీ దాని యొక్క రేట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ రాయబడుచుంది, ఆమె దాన్ని ఏం చేస్తుందంట, యేసుప్రభు పాదాలకు పూసి తల వెంట్రుకలతో తన యొక్క పాదాలను తుడిచెను అని రాయబడుచుంది. ఎప్పుడైతే ఆ సీసా పగలగొట్టిందో, ఎప్పుడైతే ఆ సీసా ఓపెన్ చేసిందో, ఇప్పుడు ఏమైందంటే ఆ ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నిండిపోయింది. ఎందుకంటే ఆ వాసన, ఇల్లు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వాసనతో దద్దరిల్లిపోతున్నాయి. ఎందుకంటే ఆ సీసా ఓపెన్ చేయబడింది, ఆ సీసా పగలగొట్టబడింది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం కూడా రాయబడుతుంది. చాలా విలువైనది కావచ్చు నీ యొక్క జీవితంలో. ఆ దేవుని కోసం నువ్వు త్యాగం చేసే వారికి ఉండాలి. అప్పుడే నీ యొక్క జీవితము అత్తరు వాసన వచ్చే విధంగా ఉంటుంది. ఇప్పుడే దేవుని నీకు చాలా విలువైనది కావచ్చు, కానీ దేవునికి అది ఇష్టమైనదిగా ఉందేమో. నీ యొక్క జీవితంలో ఇది నాకు చాలా ప్రాముఖ్యమైనది అనుకోవచ్చు. మనకి జీవితంలో టైం మనకి చాలా ప్రాముఖ్యమైనది అనుకుంటాం. ఎందుకంటే 8 గంటలకే పనిలోకి వెళ్ళిపోవాలంటే 7:30కే మనం క్యారేజ్ పెట్టేసుకుంటాం. 8 గంటలకు స్కూల్కి వెళ్ళిపోవాలంటే 7:30కే క్యారేజ్ వండేసుకుంటాం. ఎందుకంటే మన టైం చాలా విలువ, టైం చాలా వాల్యుబుల్. కానీ మన టయాన్ని మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం. మన విలువైన సమయాన్ని మనమే చేతులారా నష్టపరుచుకుంటున్నాం. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే అది ఆమె యొక్క జీవితానికి ఉపయోగం అయి ఉండొచ్చు, అది ఆమె జీవితానికి ఆర్థికంగా భద్రత కలిగించినదిగా ఉండవచ్చు, అది ఆమె కుటుంబం యొక్క పోషణ అయి ఉండొచ్చు. కానీ దానికంటే ముఖ్యముగా నేను దేవునికి ఇవ్వాలి అనే ఆలోచన ఆమె కలిగినట్టుగా ఉంది. కనుక ఆమె ద్వారా ఆ ఇల్లంతా కూడా ఎలాగుందంటే సువాసనతో వెదజల్లినట్లుగా ఉంది. అక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, మనం కూడా నీ యొక్క హృదయం అనే యొక్క అత్తరు సీసాని పగలగొట్టాలి దేవుని దగ్గర. అందుకే విరిగి నలిగిన హృదయము దేవునికి ఎంతో ఇష్టమైన బలి. హెచ్చుల గ్రంథము 36:20 రాయబడుచుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గల దాన్ని గ్రహించగలిగిన వాడు, దాన్ని బాగు చేసేవాడు ఎవడు కూడా లేడు. నువ్వు అలాగే స్టాగ్నేట్ అయిపోయి అక్కడే వాళ్ళకి ఉండిపోతాం వల్ల కంపు తప్ప మరి ఏమి కూడా లేదు. నీలోంచి సువాసన, ఆ అత్తర వాసన వెలుపలికి రావాలంటే ఆ బుడ్డి పగలగొట్టాలి, లేదా ఓపెన్ చేయబడాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, దేవుడు ప్రతి వాని కూడా అత్తరు బుడ్డి లాంటి జీవితాన్ని ఇచ్చాడు. ప్రతి వాని కూడా అత్తరు లాంటి జీవితాన్ని ఇచ్చాడు. కనుక ఆ అత్తరు సీసా మన దగ్గర ఉన్నంత వరకు కూడా ప్రయోజనం అనేది లేదు. ఎంత కాలం నువ్వు దాన్ని నలగెట్టుకున్నా అలానే ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి కొట్టుకుంటేనే తప్ప దాని యొక్క వాసన అనేది మనకే తెలియదు. నాకు ఒక ఆవిడ చిన్న కొవాటి నుంచి చిన్న అత్తరు సీసా తెచ్చిందమ్మా. చూడడానికి చాలా అందంగా ఉంది, వాడితే అయిపోద్దని వాడతలేదు దాన్ని నేను. ఇక్కడ బీరులో ఉన్నంత వరకు కూడా దాని వాసన తెలియదు, నాకు చూస్తే తెలియదు దాని వాసన. దీని వాసన తెలియాలంటే ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని ఉపయోగిస్తేనే తెలుస్తుంది. ఇక్కడ మనకు కూడా మన యొక్క జీవితం ఆయన ప్రతి వాడిని కూడా ఒక అత్తరు సీసాలాంటి జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అత్తరు సీసా వల్ల ఉందనుకోండి ఉపయోగం లేదు. ఆ దేవుని కోసము వాడబడాలి. ఎందుకంటే మనం ఉన్న దేవుని కోసము వాడబడాలి. యోహాను సువార్తలో రాయబడుచుంది, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు నేను చేసేదాన్ని. కానీ పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియ చేయాలి అంటే మనలో నాకు అత్తరు బుడ్డి వంటి జీవితాన్ని దేవుని కోసం ఉపయోగించుకోవాలి.
దేవుని కోసం ఎప్పుడైతే మనం వాడబడుతూ ఉంటామో అమ్మా, అప్పుడే మన సువాసన వెదజల్లే వారిగా ఉండగలం. అందుకే ఒకటి ఇక్కడ రాయబడి వచ్చింది, నోవాహు వలె ఇంపైన వాసన మనము ఇచ్చేవారిగా ఉండాలి. రెండోది రాయబడి వచ్చింది ఇక్కడ, ఆ అత్తరు వాసన మనం కలిగిన వారిగా ఉండాలి తప్ప లాజరు వలె మరణపు వాసనగా కాకుండా, యాకోబు వలె మోసకరమైన వాసనగా కాకుండా, మార్త వలె అన్ని రకాలైన పనులెట్టుకుని దేవుని యొక్క పనిని పాడు చేసే వాసనగా మనం ఉండకూడదు. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం, ఆదివారం వస్తుంది కదా బొంతలప్పుడు ఉతుకుతాం, ఆదివారం వస్తుంది కదా ఇల్లప్పుడు శుభ్రం చేద్దాం, ఆదివారం వస్తుంది కదా ఈరోజు చేపలు తెచ్చుకుందాం. అమ్మా, పొద్దున ఒక ఆవిడ ఇంటి దగ్గర ఓ చేపలతో వేస్తుంది అమ్మ అంటే, ఏం చేయను భాస్కర్, మా ఆయన ఇప్పుడే తెచ్చాడండి చేప. ఆవిడ ప్రార్థన రాలేదు. అప్పుడు నేను అనుకున్నాను, ఓహో చేపల వల్ల ఆవిడ లేట్ అయిపోయింది. ఎందుకంటే ఆ చేపలు తోమి 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 అమ్మ, సర్పేసి తోమినోడు తోమితే తప్ప మన ఈగో అనేది సాటిస్ఫాక్షన్ అవ్వదు. ఎక్కడో ఏదో ఒక కొరత కనపడుతూ ఉంటుందేమో. ఎందుకంటే ఆ కొంచెం వాసన వచ్చిన ఆ కూర మనం అమ్మా చెప్పాలి తినలేం. ఏదైనా వండు కడుక్కోకుండా మనం తినేయగలం. కొత్తిమీర అయినా చికెన్ అయినా మటన్ అయినా ఏదో ఒకటి మనం ఇలాగలా తుడిపి తినేయగలం. కానీ చేపలు మాత్రమేమా తోమి 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 ఎంత కష్టం అంటే, అందుకు మా ఇంటికాడ నేను చేపలు కూడా తేను. ఎందుకంటే పాస్టమ్ గారు చేసి ఓపిక కడిగి వండుతాను అంటది, నేను కడగలేను, ఆవిడ వండలేదు. కాబట్టి ఇక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే, దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది, మనం దేవునికి ఇష్టమైన వాసనను ఇచ్చేవారుగా ఉండాలి. చూడండి, ఆఖరి మాట ఒకటి చూసుకుందాం. ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ 5వ అధ్యాయం 2వ వచనం. మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, ఇక్కడ రాయబడుచుంది ఆఖరిది ఏంటంటే పరిమళ వాసన. క్రీస్తు ద్వారా పరిమళ వాసన. ప్రతి వారు కూడా ఎవరైతే దేవుని తన సొంత రక్షణ అంగీకరించారో, అంగీకరించిన ప్రతి వారు కూడా ఏ రకమైన వాసన అంటే పరిమళ వాసన వచ్చే విధంగా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేశాడు. ఏంటంటే క్రీస్తు ద్వారా పరిమళ వాసన, క్రీస్తు ద్వారా పరిమళ వాసన. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క పరిచర్లు నువ్వు వాడబడితే నువ్వు ఎలా ఉంటావంటే పరిమళ వాసన వెదజల్లే విధంగా ఉంటావు. వాడు పౌలు అంటున్నాడు కదా, నేను ఎక్కడైతే ఉంటానో ప్రతి స్థలం మందు దేవుడు నన్ను యేసు ప్రభు యొక్క జ్ఞాన సువాసనగా ఆయన నన్ను నిలబెట్టాడు అని. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ప్రభువులో ఉంటావో అటువంటి వాసన నువ్వు కలిగి ఉండాలని ఇక్కడ రాయబడుచుంది. మన కొరకు తను దేవునికి బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. నువ్వు పరిమళ సువాసనగా ఉండాలని ఆయన నీ తరపున నువ్వు భరించవలసిన అవమానమును, నువ్వు భరించవలసిన శిక్షను, నువ్వు భరించవలసిన ప్రతి ఒక్క దండనను ఆయన అనుభవించి నువ్వు ఉండవలసిన స్థానములో ఆయన ఉండడం గల కారణం ఏంటంటే నువ్వు క్రీస్తు యొక్క పరిమళ వాసనగా ఉండాలి. అందుకే ఎఫెసీ ప్రకటన గ్రంథంలో రాయబడుచుంది, వీళ్ళెవరు ప్రభు అనగానే వీళ్ళ మహాశ్రమలో నుంచి వచ్చిన వారు గొర్రెపిల్ల యొక్క రక్తములు తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకున్నవారు అని రాయబడుచుంది. ఏంటంట, రక్తములో బట్టలను ఉతుక్కుని ఏం చేయాలంట, తెలుపు చేసుకోవాలి. మన చికెన్ కొట్టుకడికి వెళ్తాం, ఒక రక్తం చుక్క పడిందంటే అమ్మా అది ఎంత నిమ్మకాయ పెట్టి ఉతుకున్నా, సర్పేసి ఉతుకున్నా ఆ రక్తం చుక్క మరకనది పోదు. కానీ ఇక్కడ రాయబడుచుంది, వీరెవరు ప్రభు అనగానే వీరు మహాశ్రమలో నుంచి వచ్చిన వారు. ఎందుకంటే గొర్రెపిల్ల యొక్క రక్తములు తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు, రక్తములో ఉతుక్కోవటం ఏంటి, ఆ ఉతుక్కున్న బట్టలను తెలుపు చేసుకోవటం ఏంటి అంటే మనలో ఏ మలినము లేకుండా నీ తరపున ఆయన శ్రమను అనుభవించి నీకు తరపున ఆయన బలిగా తన దేహాన్ని ఇవ్వడం గల కారణం ఏంటంటే నువ్వు పరిమళ వాసనగా ఉండాలి. పరిమళ వాసనగా ఉండాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడి వచ్చింది. ఒకసారి చూడండి, మనకి ఈ ఫ్రంట్ ఉన్న 2 పళ్ళు చాలా అవసరమైనవి. ఈ ఫ్రంట్ ఉన్న 2 పళ్ళు మనకి మన అందాన్ని తీపితే ఈ 2 పళ్ళు అమ్మ. ఈ ఎదురున్న 2 పళ్ళు వంకరగా ఉన్నాయి అనుకోండి అమ్మ, మన అందం అంతా పోద్ది. ఈ ఎదురున్న 2 పళ్ళు పన్ను ఇరిగిపోయింది అనుకోండి అమ్మ, ఎదురున్న 2 పళ్ళు పన్ను ఇరిగిపోయింది అనుకోండి అమ్మ,
నవ్వుతామా మనం అసలు? చెప్పాలి. నవ్వు. మొన్న కృష్ణబాలన్న ఒకడు బండి మీద నుంచి పడిపోయాడు, పన్ను ఇరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మతో అంటున్నాడు, పన్ను కట్టించండి నేను బడికి వెళ్తానని. అంటే అందరూ నన్ను చూసి నవ్వుతారు, ఎందుకంటే అది ఫ్రంట్ ఉన్న పన్ను అన్నమాట. కాబట్టి ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చినట్లుగా మనము ఆ యొక్క సువాసన కనుక లేకపోయినట్లయితే మన మొఖంలో నవ్వు అనేది రాదు. ఇప్పుడైతే మన సువాసన వెదజల్లే విధంగా ఎప్పుడైతే ఆ పన్ను ఇరిగిపోయింది అనుకోండి, మన మొఖంలో ఏముండదు? నవ్వు ఉండదు. మన మొఖంలో ఏముండదు? నవ్వు ఉండదు. ఎందుకంటే నవ్వితే ఈ ఈ గ్యాప్ కనపడదు కనుక మనం నవ్వం. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది. మనము గనక మరణార్థమైన మరణం వాసనగా ఉండిపోయినట్లయితే, యాకోబు వలె మోసనకరమైన వాసనగా ఉండిపోయినట్లయితే మనలో నవ్వు ఉండదు, పరిమళం ఉండదు మనలో. దేవుని యొక్క వాక్య భాగం రాయబడి మన యొక్క జీవితము యేసు ప్రభు ద్వారా పరిమళ వాసన ఉండడానికి ఆయన నీ తరపున ఆ యొక్క కలువరి శిలువపై తన ప్రాణాన్ని అర్పించిన వాడుగా కనబడుతున్నాడు. కాబట్టి నువ్వు ఎలాగుండాలంటే దేవునికి ఇష్టమైన నోవాహు ఇచ్చిన ఇంపైన వాసనగా ఉండాలి. నోవాహు యొక్క జీవితం ద్వారా వచ్చిన ఇంపైన వాసన ద్వారా ఆయన హృదయాన్ని మార్చుకున్నాడు. ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన వాసనగా ఎప్పుడైతే నువ్వు ఉన్నావో, దేవుడు తన హృదయాన్ని మార్చుకుని నిన్ను దీవించేవాడుగా, నిన్ను బలపరిచేవాడుగా. అందుకే 1 సమూయేలు గ్రంథంలో రాయబడి, లోకంలో ఉన్న గనులకు కలిగిన గొప్ప పేరు నేను నీకు, అటువంటి గొప్ప ఆధిక్యత కలిగిన వారికి ఉండాలంటే నీ తరపు నుంచి, నీ కుటుంబం తరపు నుంచి, నీ సంఘం తరపు నుంచి దేవునికి ఇష్టమైన సువాసన వెదజల్లే వారిగా ఉండాలి. అటువంటి ఉండాలని దేవుని తన యొక్క జీవితం నీ కోసము త్యాగం చేసినట్లుగా కనబడుతుంది. కాబట్టి ఇకనైనా మనము అటువంటి యొక్క మరణపు వాసనగా కాకుండా, మార్తా వలె అనేకమైన పనులను పెట్టుకుని ఆ యొక్క వంటల వాసన వచ్చే విధంగా కాకుండా, యాకోబు వలె తన యొక్క జీవితంలో మోసకరమైన వాసన వచ్చే విధంగా కాకుండా, యేసుక్రీస్తుని కలిగిన వారిగా ఉండి పరిమళ సువాసనలు వెదజల్లే వారు ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించును గాక.